पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం 7 రేస్ యొక్క ఇంటిగ్రేషన్ పాయింట్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో 6 రేస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. 7th రే గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ 6 రేస్ గురించి చెప్తున్నప్పుడు 5th రే దగ్గర మనకి ఏమని చెప్పారంటే ప్రతి రేకి ఒక వర్డ్ ఇచ్చారు. మనకి వర్డ్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పుకున్నాం మనం క్లాస్లో. ఆ వర్డ్స్ కూడా ఒకసారి మీకు రికలెక్షన్కి నేను చెప్తాను. ఫస్ట్ రేకి ఇంక్లూజన్, సెకండ్ రేకి సెంట్రలైజేషన్, థర్డ్ రేకి స్టిల్నెస్, ఫోర్త్ రేకి స్టెడ్ఫాస్ట్నెస్, 5th రేకి డిటాచ్మెంట్. ఇవి మనకి ఇచ్చినటువంటి పదాలు. దాని తర్వాత మనం 6th రే గురించి మనం చదువుకున్నాం. అది అయిపోయిన తర్వాత 7th రే. ఇప్పుడు 7th రే గురించి మనం చదువుకోబోతున్నాం. I seek to bring the two together. The plan is in my hands. How shall I work? Where lay the emphasis? In the far distance stands the one who is. Here at my hand is form, activity, substance, and desire. Can I relate these and fashion that a form forgot? Where shall I send my thought, my power, the word that I can speak? 7th రేకి ఇచ్చినటువంటి పదాలు ఏంటంటే ఐ సీక్ టు బ్రింగ్ ద టూ టుగెదర్. ద్వంద్వముగా ఉన్నటువంటి ఏకం చేయడం. అంటే వీటిలో అంతర్యామి లేదా పరమాత్మ వాడొకడు, జీవుడు ఒకడు, వీళ్ళిద్దరిని ఏకం చేసుకోవాలి. అంటే మనం ఎప్పుడు కూడా జీవుడిగా అయినా ఉండిపోతుంటాం, లేదా ఎప్పుడైనా ఒక చక్కటి ధ్యానం, తపస్సు లేదా ఒక చక్కటిది వెళ్ళినప్పుడు ఆ కాసేపు మనం మర్చిపోతాం. బాగుంది ఆ కాసేపు అక్కడ ఉన్నసేపు, ఇది బాగుంది. కానీ అది నిత్య జీవితంలో రిలేట్ చేసుకోగలగాలి. అది ఇక్కడ ఇస్తున్నటువంటి 7th రేకి చెప్తున్నటువంటి విషయం. సో యూ హ్యావ్ టు బ్రింగ్ ద టూ టుగెదర్. అది ద ప్లాన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. హౌ షల్ ఐ వర్క్? దీన్ని ఎలా మనం సాధన చేసుకోవాలి, ఎలా దీన్ని నిలబెట్టుకోవాలి అన్నటువంటిది చక్కగా తెలుసుకోవాలి మనం. ఇన్ ద ఫార్ డిస్టెన్స్ ద వన్ హూ ఇస్. హియర్ ఎట్ మై హ్యాండ్ ఎ ఫార్మ్, యాక్టివిటీ, సబ్స్టెన్స్ అండ్ డిజైర్. కెన్ ఐ రిలేట్ దీస్ అండ్ ఫ్యాషన్ దట్ ద ఫార్మ్ ఫర్ గాడ్? వాడు ఎక్కడున్నాడంటే 60 గుంట పురంబులో నగరిలో అన్నట్టుగా అంటాం. ఎక్కడో ఉన్నాడండి వాడు అంటాం. అక్కడ ఎక్కడో ఉంటే రావడానికి టైం పడుతుంది. ఇక్కడే మన పక్కనే ఉన్నాడు అనుకోండి, ఏంటంటాడు. మనం పిలిచాం అనుకోండి, మనం వాడిని ఎలా పిలవాలంటే భగవంతుడిని అంటే మన పక్కనే మనలోనే ఉంటున్నటువంటి వాడిని పిలవడం ఎంత సులభమో అంత ఇదిగా మనం పిలవాలి వాడిని. ఇక్కడ ఎక్కడో ఉన్నాడు అని అనుకుని మనం పిలిచామంటే, అవును ఇక్కడ ఎక్కడో ఉన్నాను కదా, అమెరికా నుంచి నేను రావడానికి టైం పడుతుంది అన్నట్టుగా ఉంటుంది విషయం ఇప్పుడు కూడా. కనుక మనలోనే ఉంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ రూపాల్లో ఉంటూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మనం ప్రార్థిస్తున్నాం అన్నటువంటిది ఉన్నప్పుడు ప్రార్థన సమాధానం వెంటనే మన ప్రార్థన అయ్యే లోపల మనకు సమాధానం వచ్చేస్తుంది ఆయన దగ్గర నుంచి. ఇది బాగా తెలుసుకోవాలి మనం. సో వాడు అక్కడెక్కడో ఉన్నాడండి, వాడిని ఇక్కడ ఎక్కడో ఉన్నాడు జీవుడు. 7 లోకాల పైన ఎక్కడో ఉన్నాడు, వీడు ఇక్కడ ఉన్నాడు ఈ భూలోకంలో. వాడిని రిలేట్ చేయడం ఎట్లా?
Here at my hand is form, activity, substance, and desires. Can I relate these and fashion that a form for God? ఇవన్నీ చక్కగా రిలేట్ చేసి దైవం నాకు ఒక వాహిక అంటుండగా నేను తయారవగలనా? అది వీడికి ఇచ్చినటువంటి సాధన. వేర్ షల్ ఐ సెండ్ మై థాట్, మై పవర్, ద వర్డ్ దట్ ఐ కెన్ స్పీక్. సో వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని రిలేట్ చేసుకుంటున్నారు, ఏమిటి, ఇది చక్కగా వీడు తెలుసుకోవాలి. I at the center, mind, stand the worker in the field of magic. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే సెంటర్లో ఉండాలి. అంటే సెంటర్లో ఉండేటువంటి వాడికి రెండు ఫోర్సెస్ పనిచేస్తుంటాయి. ఆ రెండు ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేసుకుంటే వీడు సెంటర్లో ఉండగలడండి, లేదా వీడు పడిపోతాడు. వీడు సెంటర్లో ఉంటున్నప్పుడు వీడికి చక్కగా అక్కడ అలా ఉండడం అనేటువంటిది ఎప్పుడు కూడా వీడి నుంచి సర్ఫేస్కి ఎప్పుడు కూడా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సెంటర్ టు సర్కంఫరెన్స్. సో ఈ ఫోర్స్ అని చక్కగా వీడు దాంతో వీడు లింకప్ అయి ఉండడం అటువంటి చేసుకున్నప్పుడు చక్కగా వీడు సెంటర్లో ఉండగలడు. లేదా సర్ఫేస్ నుంచి వీడిని తోసేసేటువంటి ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది. ఎప్పుడైతే వీడి నుంచి సర్ఫేస్కి ఒక సెంటర్ ఫోర్స్ పనిచేస్తుంటుందో, సర్ఫేస్ నుంచి సెంటర్కి ఒక ఫోర్స్ పనిచేస్తుంది. దాన్ని వీడు బ్యాలెన్స్ చేసుకు ఈ ఫోర్స్ని ఆ ఫోర్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే వీడు సెంటర్లో అక్కడ నుంచోగలడు. I at the center stand, the worker in the field of magic. I know some rules, some magical controls, some words of power, some forces which I can direct. What shall I do? Danger there is. The task that I have undertaken is not easy of accomplishment, yet I love power. Yet I love power. ఏంటి పవర్ అంటే ఒకటి. పవర్ అంటే ఏంటంటే చోట్లో సంకల్పము అంటుండేది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది పవర్. ఇవన్నీ కూడా సృష్టిలోకి ఎనర్జీస్ అన్నీ కూడా దేని నుంచి అయితే దిగి వస్తున్నాయి దాన్ని పవర్ అన్నారు. సో వీడు ఎప్పుడైతే దాన్ని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాడో దెర్ ఇస్ డేంజర్ ఆల్వేస్. డేంజర్ ఇన్ ది సెన్స్ ఏంటి డేంజరు అంటే వీడు అనుకున్నట్టుగా జీవితం ఉండదు, అది డేంజర్ అంటే. జీవితం ఇప్పుడు వీడు ప్లాన్ చేసుకుంటాడు కదా, తిరుమల వెళ్దాం ప్లాన్ చేసుకున్నాడు, వెళ్ళిన తర్వాత అబ్బా అన్నటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టుగా ఉండదు అక్కడ రూము, కానీ అక్కడ ఉండేటువంటి లోకం వేరు. కానీ ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే అది చాలా డేంజర్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అంతసేపు లైన్లో నుంచోవాలి, చాలా కష్టపడాలి, దర్శనం అవ్వాలి, ఇదంతా. కానీ దీని ఏమన్నారంటే డేంజర్ అన్నారు. అంటే డేంజర్ అన్నటువంటిది ఇంకా ఉద్దేశంగా ఏంటంటే ఎప్పుడైతే వాడి నుంచి వీడు వేరు అనుకుంటుంటాడో అది ఎప్పుడూ డేంజర్గా ఉంటుంది. వాడిని చేరేంత వరకు అది డేంజర్గా ఉంటుంటుంది మార్గం. వాడిని చేరటం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు డేంజర్ ఏమి ఉండదు ఇందులో అసలు. అంటే నేను ప్రయాణిస్తున్నాను అని అనుకుంటున్నంతసేపు పాత్ విల్ బి వెరీ డేంజరస్. Some force which I can direct. What shall I do? Danger there is. The task that I have undertaken is not easy of accomplishment. Yet I love power. I love to see the forms emerge created by my mind and do their work, fulfill the plan and disappear. I can create. The rituals of the temple of the Lord are known to me. How shall I work? సో నేను అనేటువంటి దాని నుంచి ఇవన్నీ రూపాలుగా ఎలా దిగి వస్తున్నాయి, మళ్ళీ ఇవన్నీ వాటిలోకి ఎలా వెళ్ళిపోతున్నాయి నేను అనేటువంటి ప్రజ్ఞలోకి. దీన్ని చక్కగా తెలుసుకోండి అన్నారు. అదేవిధంగా వాక్ అనేటువంటిది వీటిలోంచి ఎలా పుడుతుంది, ఎలా ఇది గమ్యం చేరుతుంది, మళ్ళా ఎలా లీనం అయిపోతుంది శబ్ద శవములు అన్నారు దాన్ని. కనుక వీటిని చక్కగా ధ్యానం చేయండి అన్నారు. అప్పుడు వీడికి చోట్లో ఈ క్రియేటివ్ ఆస్పెక్ట్ తోటి వీడికి లింకప్ దొరుకుతుంది. అంటే ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యి నేనైనటువంటి దాని నుంచి ఇవన్నీ దిగి వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళా వాటి పనులు ముగించుకోవడం అయిపోగానే మళ్ళీ ఇవన్నీ కూడా పంచభౌతికంలో ఇవన్నీ కూడా కలిసిపోతున్నాయి. ఇవన్నీ కలిసిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ ఆరిజిన్ అయ్యో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని బాగా ధ్యానం చేస్తే అప్పుడు వీడిలో కూడా ఆ శక్తి చేత క్రియేట్ అవ్వబడుతున్నటువంటి విషయాల్ని వాటిని ఒక సరైనటువంటి మార్గంగా వీడు ఏర్పరచుకున్నటువంటి విధానం, అంటే చోట్లో ఉన్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాని విధానమునకు తోడ్పాటు అయ్యేట్టుగా వీడు ప్లాన్ అనేటువంటిది వర్తిస్తుంటుంది. వీడి యొక్క సంకల్పం అనేటువంటిది కూడా దానికి లింకప్ వీడు పనిచేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో ఇది తెలుసుకోవడం చేత అది సిద్ధిస్తుంది అన్నట్టుడికి.
The rituals of the temple of the Lord are known to me. How shall I work? Love not the work. Let love of God's eternal plan control your life, your mind, your hand, your eye. So, love not the work. Let love of God's eternal plan control. Love not the work. అంటే చేస్తున్నటువంటి పని యందు సమర్పణ కలగడం అంటుంది మనకు. ఎన్నాళ్ళు మన చేత చేయించదలుచుకుంటే అన్నాళ్ళు చేయాలి. సో అది లవ్ నాట్ ది వర్క్. ఎన్నాళ్ళు ఇది అంటే అన్నాళ్ళు అంతే. సో వీ షుడ్ నాట్ లవ్ ది వర్క్, బట్ వీ షుడ్ లవ్ ది ప్లాన్. అంటే ప్లాన్ అనేటువంటి దాని యొక్క ప్రతిరూపం లవ్. ప్రతిరూపాన్ని పట్టుకుంటే మూల రూపాన్ని మనం మర్చిపోయే అవకాశాలు. ప్లాన్ అనేటువంటిది ఎలా అయినా ఉండొచ్చు, ఎట్లయినా మారచ్చు. ప్లాన్ తోటి లింకప్ అయినటువంటి వాడు వర్క్ని పెద్ద ఇదవడు. ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి ఏదో మనకి సేవా కార్యక్రమం అనేటువంటిది ఒకటి పెట్టారు. చక్కగా మనం ఏదో గురు పూజలో సర్వీస్ చేస్తున్నాం. సర్వీస్ చేస్తున్నటువంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనకి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఏమిటి నా పరిస్థితి? అంటే చక్కగా నేను డిస్పెన్సరీ అటెండ్ అవుతున్నాను, మందులు కొడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కదా, నాకేమిటి ఇలా మాస్టర్ గారు ఇలా చేయడంలో ఏంటి నేను సరిగ్గా చేయలేదా? ఇలా దట్ ఈస్ కాల్డ్ లవ్ ఆఫ్ వర్క్. నేను ఇక్కడ ఏమని చెప్తున్నారు? లవ్ నాట్ ది వర్క్. సో సేవ అనేటువంటి చేయడం ముఖ్యమే, కానీ ఆ పనితో నువ్వు బందీ అయిపోకూడదు. పని అనేటువంటిది ఎలా అయినా మార్చేయచ్చు. ఈరోజు మొదలు కట్టమని చెప్పచ్చు, లేదా ఈరోజు ఈసారి ఈ సంవత్సరం గురు పూజల్లో ఈ పని చేయమని చెప్పచ్చు. మళ్ళీ వచ్చే సంవత్సరం గురు పూజలో ఈ పని కాదు, నువ్వు రోడ్డు మీద వెళ్ళి సామాన్లు తీసుకొచ్చే పని చేయమని చెప్పచ్చు. ఆ పని చేయడంలో వాడు పొద్దునుంచి రాత్రి దాకా రోడ్డు మీద తిరగడం అయిపోతుంది. గురు పూజల్లో ఎవరు లెక్చర్లు చెప్పారు, ఎవరేం చెప్పారు అన్నటువంటి ఏం పెద్ద తెలియకపోవచ్చు. అయ్యో నేను సరిగ్గా చేయలేదా, ఇక్కడ వడ్డన ఇదంతా అందుగురించా నాకు ఆ పని వేశారని అనుకోకూడదు. షుడ్ నాట్ బి బౌండ్ టు ద వర్క్. అంటే ఇక్కడ బంధం అనేటువంటిది ఏర్పడిపోకూడదు తోటి. ఒక్కొక్క ప్లాన్ తోటి వీడు వర్కౌట్ అవ్వాలి. ప్లాన్ ఏంటి? గురు పూజలు బాగా జరగాలి, లేదా సృష్టి యొక్క కార్యక్రమం బాగా జరగాలి. అది ది ప్లాన్ ఆఫ్ వర్క్. సో ప్లాన్ తోటి వీడు లింకప్ అవ్వాలి, కానీ వర్క్ తోటి లింకప్ అవ్వకూడదు అని చెప్తున్నారు. లెట్ లవ్ ఆఫ్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ కంట్రోల్ యువర్ లైఫ్, యువర్ మైండ్, యువర్ హ్యాండ్, యువర్ ఐ. Work towards the unity of plan and purpose, which must find a lasting place on earth. Work towards the unity of plan and purpose. Plan and purpose బాగా తెలుసుకోవాలి. పర్పస్ లేకుండా ఎప్పుడు కూడా ఒక పని చేయకూడదు. అన్ని ఈ పాయింట్ మనం గతంలో కూడా చెప్పుకున్నటువంటి విషయం. సృష్టిలో ప్లాన్కి అనుగుణంగా పర్పస్ ఉంది. ఈ ప్లాన్ ఈ విధంగా ఎందుకు ఏదంటే దానికి ఒక పర్పస్. సో ప్లాన్ అండ్ పర్పస్ ఈ రెండు కూడా బాగా తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మనం ఏది చేయాలో అది చేయాలి. అది కాకుండా వేరే చేస్తుంటే ఆ పని మానేసి ఆ పనిలో వెళ్ళిపోవాలి. ఇది మంచి పనే కదండి, ఈ లాజిక్లో ఎప్పుడూ పడకూడదు. ఇప్పటిదాకా మనకు ప్లాన్ అండ్ పర్పస్ తెలీదు, ఏదో పని చేస్తున్నాం, ఏదో మంచి పని అని. కానీ ఎప్పుడైతే మనకు ప్లాన్ అండ్ పర్పస్ తెలిసిందో దీనికన్నా అది ఎక్కువ ముఖ్యమైనటువంటి పని. అందుకని ఈ పని వాడు అవసరమైతే పక్క పెట్టేసి లేదా వేరే సోదరుడికి అప్పచెప్పేసి దానితో వెళ్ళిపోతాడు. అది ఈ రెండింటికి తేడా. దాన్ని ఏమన్నారంటే ప్లాన్ అండ్ పర్పస్ అన్నారు. వర్క్ టువర్డ్స్ ద యూనిటీ ఆఫ్ ప్లాన్ అండ్ పర్పస్ విచ్ మస్ట్ ఫైండ్ ఇట్స్ లాస్టింగ్ ప్లేస్ ఆన్ ఎర్త్. వర్క్ విత్ ద ప్లాన్, ఫోకస్ అపాన్ యువర్ షేర్ ఇన్ దట్ గ్రేట్ వర్క్. సో ఫోకస్ అపాన్ యువర్ షేర్. సో సృష్టిలో ఒక ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంటుంది, శాశ్వతంగా నడిచేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంటుంది. దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అంటే వర్క్స్ అనేటువంటి రెండుగా విభజింపబడ్డాయండి. ఒకటి ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణానికి సంబంధించినటువంటి పని ఒకటి. అది ఎప్పుడు కూడా వీడిని కర్తవ్యం వైపు లీడ్ చేస్తుంది. ఇదంతా మనకు రైట్, ఓకే, అదంతా ఏం కాదనట్లేదు మనం. ఇది కొంచెం హయ్యర్ పాయింట్ ఇక్కడ చెప్తున్నట్టు. ఈ క్షణం ఇప్పుడు వీడు ఈరోజు వీడు చేయవలసినటువంటి పని ఒకటి. అది కాకుండా భవిష్యత్తులో ఇంకో 100 సంవత్సరాల తర్వాత, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉపయోగపడేటువంటి పని ఒకటి ఉంది. దానికి ఈరోజు వీడు ప్రారంభం అనేటువంటి చెయ్యాలి, లేదా దానికి సంబంధించినటువంటి పని ఒకటి సాగుతుంటుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో వీడి యొక్క తోడ్పాటు లేదా వీడి యొక్క సహకారం అనేటువంటిది ఉండాలి. లేదా ఇంకా మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలంటే మనకు తిరుమలలో 2 హుండీలు పెడతారు చూడండి. ఒకటేమో హుండీ అంటుంటుంది,
ఇంకొకటేమో ఎప్పటికీ శాశ్వతంగా ఉండడానికి ఒక నిధి అంటున్నది ఏర్పాటు చేయడానికి ఒక నిధి అన్న. సో దిస్ ఈజ్ ఫర్ ఎవర్, దిస్ ఈజ్ ఫర్ రెగ్యులర్ వర్క్స్. అది ఎలా అయితే ఉంటుందో వీడి యొక్క కార్యక్రమం కూడా రెండుగా విభజించుకోవాలి వీడు ఎప్పుడు కూడా. అంటే వీడి యొక్క కర్తవ్యం అనంటే ఏదైనా సరే రెండుగా విభజింపబడాలి వీడు ఎప్పుడు కూడా. ఒకటి ఈ రోజు ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించిన ఒక కార్యక్రమం సాగుతుంటారు వీడి లైఫ్లో. ఇంకొకటి శాశ్వతమునకు సంబంధించినటువంటి కార్యక్రమం దాంట్లో వీడు ఎప్పుడు కూడా వీడు భాగం అనేటువంటిది ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది రెండు భాగాలు. ఫోకస్ అపాన్ యువర్ షేర్ ఇన్ దట్ గ్రేట్ వర్క్ అన్నారు. The word goes forth from soul to form. Stand in the center of the pentagram. The word goes from soul to form. ఇవన్నీ కూడా ఈ 7 rays కూడా సోల్ నుంచి ఫారంకి లింకప్ అయ్యేటువంటి ఇవి. సో వీడు ఇది చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఎలా ధ్యానం చేసుకోవాలంటే స్టాండ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది పెంటాగ్రామ్. పెంటాగ్రామ్ ఒకటి వేసుకోండి, దానిలో సెంటర్లో వీడు నిలబడేట్టుగా ఉండాలి. పెంటాగ్రామ్ అంటే ఈ స్టార్లో వీడు సెంటర్లో వీడు ఉండాలి. ఇప్పుడు స్టార్కి సెంటర్లో stand in the center of the pentagram, drawn upon that high place in the east, within the light which ever shines. Drawn upon that high place. 5 places, 5 pentagram. అందులో వీడు ఈస్ట్ వైపుగా వీడు లింకప్ అవ్వాలి. దానిలో ఎప్పుడు కూడా తూర్పు వైపు ఎప్పుడు కూడా వెలుగే ఉంటుంది. తూర్పు వైపు ఎప్పుడు వెలుగు ఉంటుంది. అందులో తూర్పు వైపు వీడు ఎప్పుడు లింకప్ అవ్వాలి వీడు ఎప్పుడు వీడి జీవితంలో. దాన్ని ఏమన్నారంటే ఈస్ట్ విత్ ఇన్ ద లైట్ విచ్ ఎవర్ షైన్స్ ఫ్రమ్ దట్ ఇల్యూమైన్ సెంటర్ వర్క్. లీవ్ నాట్ ది పెంటాగ్రామ్, స్టాండ్ స్టడీ ఇన్ ద మిడ్స్ట్, దెన్ డ్రా ఎ లైన్ ఫ్రమ్ దట్ విచ్ ఈస్ వితౌట్ టు దట్ విచ్ ఈస్ విత్ ఇన్ అండ్ సీ ద ప్లాన్ టేక్ ఫార్మ్. సో లైట్ అనేటువంటిది ఫస్ట్ తీసుకోవడం వీడి యొక్క కార్యక్రమం. తర్వాత స్టాండ్ స్టడీ ఇన్ ద మిడ్స్ట్, దెన్ డ్రా ఎ లైన్ ఫ్రమ్ దట్ which is without to that which is within. ఇక్కడి నుంచి ఒక లైన్ వేసుకోండి అన్నారు. which is without to that which is within. వితౌట్ ఏమిటి, వితిన్ ఏమిటి, వీడి నుంచి వాడికి ఒక లైన్ వేసుకోండి అన్నారు. చోట్లో ఉన్నటువంటి వాటితోటిన వీడికి ఒక లైన్ వేసుకోవాలి. విచ్ ఈజ్ వితిన్ అంటే వీడిలో ఉన్నటువంటి ప్రజ్ఞ, చోట్లో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ, వాడికి వీడికి ఒక లైన్ వేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి సాధన ఏమిటంటే పెంటాగ్రామ్. ఈ స్టార్ అనేటువంటి వీడు మకరం, దాని యొక్క సింబల్ మకర రాశి. దానిలో చాలా వివరంగా మనకు చెప్తారు. సో ఈ స్టార్ అనేటువంటిది వేసుకున్నాడు ప్రతిరోజు కూడా ఇది ధ్యానం చేయాలి. ఇంకా అంటే వీడు స్టార్ బొమ్మ వేసుకుని దానిలో సెంటర్లో నిలబడటం ఒకటి. వీడి యొక్క ఆకారం చక్కగా ఈ స్టార్గా వీడు నుంచుని సూర్యుడికి ఎదురుగా వీడు నుంచాలి తూర్పు వైపుగా. అప్పుడు లైట్ ఎవర్ షైన్స్. తూర్పు వైపు నుంచి వస్తున్నటువంటి వెలుగుతో వీడు ఇంకా పైన వాడు అవుతాడు. ఈ లింకప్ అయినప్పుడు వీటిలోకి అనంతమైనటువంటి శక్తి సూర్యుడి నుంచి వీటిలోకి ప్రవహిస్తుంది. అప్పుడు జరిగేటువంటి విషయం ఏంటి చెప్తున్నారు ఇక్కడ. ఏమన్నారు, స్టాండ్ స్టడీ ఇన్ ది సెంటర్, దెన్ డ్రా ఎ లైన్ ఫ్రమ్ దట్ విచ్ ఈస్ వితౌట్ టు దట్ విచ్ ఈస్ విత్ ఇన్. వాడి నుంచి సోహం అస్మి అని వాడే వీడు. సో ఎదురుండా కనబడుతున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో వాడే వీడు. సో వాడే వీడు అనుకుంటున్నప్పుడు నెమ్మదిగా ఈ సాధన అంటుంది, ఈ సింబల్, దిస్ ఇస్ స్టార్ ఇస్ వెరీ సీక్రెట్ అండ్ వెరీ హైయెస్ట్ సింబల్. సో ఈ స్టార్ ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడో అప్పుడు సూర్యుడితో వీడు సోహమస్మి అంటున్నది వీడు ఎప్పుడైతే సాధన చేసుకుంటాడో అప్పుడు సూర్యుడిలో ఉన్నటువంటి శక్తితోటి వీడి యొక్క ప్రజ్ఞ లింకప్ అవుతుంది. సూర్యుడి ద్వారా ఎంత కార్యక్రమం నిర్వహింపబడుతుందో ఈ సాధన బాగా చక్కగా చేసుకుంటూ వస్తుంటే సూర్యుడు ఎటువంటి కార్యక్రమం స్పెషల్గా చేస్తున్నాడో అటువంటి కార్యక్రమం వీడి ద్వారా నిర్వహింపబడుతూ ఉంటుంది. దానికి ఇచ్చినటువంటి సాధన ఇదంతా కూడా. అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బి మోర్ ఎక్స్ప్లిసిట్ దాన్ దిస్. ఇదంతా కూడా చేసుకునేటువంటి విషయం. రోజు అలా చేస్తూ చేస్తూ చేస్తుంటే నెమ్మదిగా ఒక సంవత్సరం అడిగి వీడికి తేడా తెలుస్తుంది. అప్పటిదాకా వీడికి తేడా తెలియడం కొంచెం కష్టం. 1 year వీడు చక్కగా ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయానికి పైన డాబా మీదకి వెళ్ళిపోయి చక్కగా ఈ స్టార్ ఫామ్లో వీటి నుంచుని సూర్యుడిని అలా ధ్యానం చేయాలి. కాసేపు ఎంతసేపు అంటే మీకు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. కాళ్ళు నొప్పులు వచ్చేసి చేతులు నొప్పులు వచ్చేసి అంతసేపు అక్కర్లేదు. రోజు కాసేపు చక్కగా మీకు 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట ఏదో మీ వీలుని బట్టి కాసేపు అలా స్టార్ సింబల్ అలా నుంచుని సూర్యుని అలా ధ్యానం చేయండి. చక్కగా వెలుగు ఇక్కడ పడుతున్నట్టుగా ఆజ్ఞా చక్రం వెలుగుకి సంబంధించిన ఏదో
చక్కగా అలా ఇది చేస్తుంటే వీడు మొత్తం కూడా అంతా ఇల్యూమైన్ అయిపోతుంది. సో ఇల్యూమైన్ వీడు చక్కగా సూర్యుడితో వీడు ఈస్ట్ వైపు వీడు ఎప్పుడైతే లింక్ అయిపోతాడో అప్పుడు వీడు చోట్లో ఉన్నటువంటి వాడితో వీడిలో ఉన్నటువంటి వాడితో లింక్ అయిపోతాడు. దట్ విచ్ ఈస్ వితౌట్ దట్ విచ్ ఈస్ విత్ హిమ్. ఆ సూర్యుడి నుంచి డైరెక్ట్ లైన్ ఆఫ్ ఇది వేసుకుంటాడు. డైరెక్ట్ పవర్ సోర్స్ నుంచి వీడు లైన్ వేసుకున్నట్టుగా తయారవుతాడు. ఎప్పుడైతే వాడి నుంచి వీడు లైన్ వేసుకుంటాడో అప్పుడు సూర్యుడి భూమండలానికి ఏదైతే చేస్తున్నాడో వీడు చుట్టూతో ఉన్నటువంటి వాడికి వీడు అలా శక్తి వీడి నుంచి అలా ప్రవహింపడుతుంది. ఎంత శక్తి ప్రవహింపడుతుందో వీడికి సంబంధం లేదు. ఎంత శక్తి అయినా అలా ప్రవహింపడచ్చు. ఉదాహరణకి క్యాషియర్ వచ్చి కూర్చున్నాడు బ్యాంకులో, ఈరోజు ఎంతవరకు మీరు డబ్బులు విత్డ్రాల్స్ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇవ్వగలరంటే వాళ్ళు ఎంత చెక్ ఇస్తే అంత ఇచ్చేస్తాడు. వాడు 10 రూపాయలు ఏదో విత్డ్రాల్ ఫామ్ రాసిస్తే 10 రూపాయలు ఇస్తాడు. ఏదో 10 లక్షలు చెక్ పట్టుకున్న వాడిని వస్తే 10 లక్షలు ఇచ్చేస్తాడు. వాడికి ఏం సంబంధం లేదు. వీడు ఎంత ఇవ్వగలడు, వీడి కెపాసిటీ దీనేం సంబంధం లేదు. వాడు ఆ ప్లేస్లో ఎప్పుడైతే వీడు కూర్చుంటాడో వీడు ఎంత క్యాష్ అయినా సరే వీడు ఇవ్వగలడు. వాళ్ళ యొక్క దీన్ని బట్టి అకౌంట్స్ అన్నీ చూసుకొని అది ఉంటున్నాడు వీళ్ళు. సో ఆ రకంగా వీడు ఎప్పుడైతే చోట్లో సూర్యుడితోటి పంచార ముద్ర అంటది, ఈ ముద్ర వేసుకుని వీడు ఎప్పుడైతే వీడు కూర్చుంటాడో చోట్లో ఉంటుంటే అంతర్యామి సూర్యుడితోటి అప్పుడు టు దట్ విచ్ ఈస్ వితౌట్ టు దట్ విచ్ ఈస్ విత్ వాడి నుంచి ఒక లైన్ వీడికి దొరుకుతుంది. చక్కగా వీడు ఇదవుతాడు. అప్పుడు దీని గురించి ఎక్కువ వివరణ చెప్పబడదు ఇంకా అంటున్నారు. దిస్ గ్రేట్ అండ్ పవర్ఫుల్ ray is now coming into manifestation and it brings new energies to man of so potent a nature that the disciples of today must move and work with care. So ఎనర్జీస్ ఎప్పుడైతే వీటిలోకి వస్తూ ఉంటాయో బాగా గుర్తుపెట్టుకోండి. ఎనర్జీస్ ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటాయో, డబ్బు ఎప్పుడైతే మన దగ్గర చేరుతూ ఉంటుందో దాన్ని ఏం చేయాలి, వెంటనే ఒక సెక్యూరిటీ ప్లేస్లో దాన్ని పెట్టేయాలి. సెక్యూరిటీ ప్లేస్లో పెట్టకపోతే ఏమవుతుందంటే దానివల్ల చాలా ఇబ్బందులు పడతాం. సెక్యూరిటీ ప్లేస్ ఏంటంటే ఒక బ్యాంకు. బ్యాంకులో ఏం జరుగుతుంది, మనకు ఉన్నటువంటి డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తాను మన ఆయన అదర్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి డబ్బు ఎవరికి ఎప్పుడు ఎంత అవసరమో వాడు అలా ఇచ్చేస్తుంటాడు. మన అకౌంట్లో మాత్రం మన డబ్బు ఉంటుంది. అంటే సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఎంతగా తీసుకోవడం అంటే జరుగుతుంటుందో అంత జాగ్రత్తగా దాని వినియోగం జరుగుతూ ఉండాలి. దాని తగు జాగ్రత్త వీడు తీసుకోండి. సత్రాజిత్ కథ అంతే. With care, they are literally handling fire. It is the children who are now coming into incarnation who will eventually work more safely and more correctly with these new potencies. They are handling fire, literally handling fire. సూర్యుడిని హ్యాండిల్ చేయడం జరుగుతుందండి. వీడు చిన్న విషయం కాదు, ఫైర్ని హ్యాండిల్ చేస్తున్నాడు. జాగ్రత్తగా పట్టుకోకపోతే ఫుల్ కాలిపోతుంది. ఇప్పుడు ఉండడు, తర్వాత ఏం జరిగిందో చూసుకోవడానికి. అటువంటిది ఇదన్న విషయం. సో ఇప్పుడిప్పుడే ఈ గ్రంథాలు చదువుకుంటున్న వాళ్ళు వీళ్ళని చిల్డ్రన్ అన్నారు ఆయన. ఇప్పుడే ఈ విషయాలు ఎథరిక్ వరల్డ్లో దాని గురించి తెలుసుకోవడం ఎంత చేస్తున్నవాడు, ఈ గ్రంథాలు చదువుకుంటున్న వీళ్ళందరూ చిల్డ్రన్. సో వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు దాని తగు జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి సీక్రెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి, కంగారు లేదంటున్నాడు ఆయన. There is much, however, to be done in the meantime, and the disciples upon this seventh day can ponder on this formula and seek their own interpretation of it, endeavoring first of all to stand in the east within the protection of the pentagram, as he realizes the task to be carried out and the nature of the work to be done by the seventh day worker, and appreciates the fact that it is the magical work of producing those forms on earth which will embody the spirit of God, which will embody the spirit of God. అంటే ఎటువంటి కార్యక్రమం వీడు సెవెంత్ డే వాడు చేస్తాడు, ఇదంతా మనం గతంలో చెప్పుకున్నాం. సెవెంత్ డే వర్క్ ఇస్ వెరీ హైయెస్ట్ వర్క్ భూమండలం మీద. ప్రస్తుతం సెవెంత్ డే యాక్టివిటీ అంటున్నది స్టార్ట్ అయిపోయింది. సెవెంత్ డే వర్క్లో ఏం జరుగుతుంది అంటే మంత్రజాల మార్గం అదే. వీడిని వాడికి తెలియకుండా వాడు అలా మార్పు చెందిపోతాడండి, ట్రాన్స్మిటేషన్. చక్కగా అంటే వాడు వేరు వీడు వేరు అయిపోతాడు. ఏంటి వేరంటే అంతా అదే, కానీ లోపల యొక్క పొటెన్సీ టోటల్గా మారిపోతుంది. మందు అదేనండి. ఉదాహరణకి ఆయుర్వేదంలో అదే మందు, లేదా అలోపతిలో అదే మందు, హోమియోపతిలో అదే మందు, బట్ పవర్ తేడా. దీని ఏదో 200లోనో 1mలోనో వీడు వాడతాడు, వాడేమో క్రూడ్ ఫామ్లో వాడతాడు. దీనికి దానికి ఈ పవర్ ఎప్పుడైతే తేడా వచ్చేస్తుందో అది పనిచేసేటువంటి విధానంలో అంత లోతుల్లోకి అలా వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా సెవెంత్ డే యాక్టివిటీ, హోమియోపతి ఒక రకంగా ఇదంతా కూడా. Meantime, and the disciples upon this seventh day can ponder on this formula and seek their own interpretation of it,
endeavoring first of all to stand in the east, and appreciates the fact that it is a magical work of producing those forms on earth which will embody the spirit of God. And in our particular time, this necessitates the building of new forms. సో దీనివల్ల ఏమవుతుంది, భవిష్యత్తులో వచ్చేటువంటి ఫార్మ్స్ అన్నీ కూడా చక్కగా ఈ సెవెంత్ రే లింకప్గా ఉండగలిగేటువంటివి వస్తుంటాయి భూమి మీద. Each seventh ray disciple will see himself as a relating agent, as the one who stands in the midst of the building process, attending to his portion of the task. Who stands in the midst of the building process. ఇదంతా ఒక బిల్డింగ్ ప్రాసెస్ అంటుంటే జరుగుతుంది. దానిలో వీడి కార్యక్రమం ఏమిటో అది వీడు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతారు. వీడి కార్యక్రమం ఏంటి, ఉదాహరణకు వీడి మైండ్ ఒక రకంగా ఉంది, భవిష్యత్తులో సముద్ర వాడి యొక్క మైండ్ ఒక రకంగా ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి అక్కడికి ఎలా ట్రాన్స్మిట్ అవ్వాలి, సో దానికి తగ్గటువంటి పదార్థం ఈ భూమండలం మీద ఉన్నటువంటిది వీడు ఎంచుకుంటాడు, సోల్గా ఉంటుంటాడు. అదే మనకి జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఉంటుంటాడు, వేరే దేశం వెళ్ళిపోతాడు. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని వీడు వివాహం చేసుకోవడం ఇది జరుగుతుంది. అప్పుడు వచ్చేటువంటి జనరేషన్ ఇదంతా కూడా ఎంత ఫాస్ట్గా ఉంటారంటే వాళ్ళు, అంటే దే హ్యావ్ ది బ్లడ్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ ది వెస్ట్. వాడు అంటే ఇదంతా కూడా ఒక తెలియకుండా ఒక దివ్యమైనటువంటి దాంట్లోకి ఇదంతా వెళ్ళిపోతుంది. అప్పుడు వాడి యొక్క మైండ్ కానీ వాడి యొక్క సెన్సెస్ కానీ చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇదంతా ఒకటి చేతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు, ఇది బాగా తెలుసుకోవాలి. అంటే వాడు అనుకుని వాడు ఏదో చేస్తున్నాడు అనుకున్నది కాదు, సృష్టిలో కార్యక్రమం నిర్వహింపబడుతుంది. దాంట్లో వాడి పాత్ర వాడు తెలియకుండా వాడు ఆ పాత్ర వీడు పోషిస్తున్నాడు, అంతే, ఇంకా అంత నుంచి ఇంకేం లేదు అక్కడ. Seventh ray worker and appreciates the fact that it is a magical work of producing those forms on earth which will embody the spirit of God. అది అన్నారు. Seventh ray disciple of the building process, attending to his portion of the task. This, if really grasped and deeply considered, will have the effect of producing alignment. ఇది చక్కగా వీడు తెలుసుకుంటే వీడు అలైన్ అవ్వగలిగేటువంటి సాధన వీడికి చక్కగా సిద్ధిస్తుంది. The moment that this alignment is achieved, then let the disciple remember that it will mean a tremendous inflow of power. ఎప్పుడైతే ఈ అలైన్ అవ్వడం అటువంటిది సిద్ధిస్తుందో వీడికి, అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ దేహము, సో దేహం చక్కగా ఆ స్పిరిట్ని వీడు చక్కగా ఇది తెలుసుకోగలిగేటువంటిది. ఈ అలైన్మెంట్ సిద్ధింపబడాలి. సిద్ధింపబడినప్పుడు ట్రమాండస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అంటేది ఉంటుంది, అది చెప్తున్నారు. As assured, then let the disciple remember that it will mean a tremendous inflow of power of energy from both the aligned points, from both directions, converging upon him. సో రెండు కూడా బోత్ అలైనింగ్ పాయింట్స్, ఈ రెండు కూడా వీటిలో కన్వర్జ్ అవ్వడం అంటే వీళ్ళు చక్కగా దర్శిస్తారు. అంటే కావాల్సినటువంటి బండి చాలా చక్కగా వేగంగా తీసుకెళ్ళగలిగేటువంటి బండి తయారైంది, అది నడపగలిగేవాడు ఉన్నాడు. అప్పుడు వీడు ప్రయాణం ఎంత బాగుంటుంది, సోల్గా ఉన్నటువంటి వాడిది చాలా ఇది ఇక్కడ చెప్తున్నారు. From both directions converging upon him, as he stands in the midway place, ponder deeply upon this truth, for it is this fact which always evokes a seventh ray crisis. It will be obvious what this crisis is if the man concerned is materially minded. సో ఈ టూ థింగ్స్ మెర్జ్ అవడం అంటున్న దాంట్లో ఒక క్రైసిస్ అంటున్నది ఏర్పడుతుంది. అంటే ఏంటి, చోట్లో అనంతమైనటువంటి శక్తి, దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి పదార్థం, ఈ రెండు జరుగుతూ ఉన్నప్పుడు అది, ఉదాహరణకి బ్యాంక్ క్యాషియర్ ఉన్నాడు, వాడికి ఈరోజు మేనేజర్ గారు వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చేసి, ఈరోజు మనకు విత్డ్రాల్స్ ఎక్కువ ఉన్నాయండి, మీరు ఇదంతా కూడా జాగ్రత్తగా క్యాష్ వాళ్ళందరికీ ఇవ్వాలి మీరు అన్నటువంటి బాధ్యత ఇచ్చేసాడు. వీడు నిజంగా అంత చాకచక్యత కలిగినటువంటి వాడే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు, చక్కగా క్యాష్ తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. పొరపాటున ఎప్పుడూ కలిగినటువంటి ఆలోచన ఆ రోజు వాడికి కలిగింది అనుకోండి, ఏమిటి, ఇందులో కనీసం 10 లక్షలైనా మనం బ్యాగ్లో వేసేసుకుంటే 90 లక్షలు మనం అందరికి ఇచ్చేస్తాం, 10 లక్షలే కదా, అది ఎంతవరకు అది ఆయన చూసుకోగలడు అంటే మ్యాక్సిమం 90% ఆర్ 95% మనం ఇచ్చేసామండి అందరికి. 5% లెక్క ఎటైనా ఇది అయిపోతే మనం చాలా లాభపడతాం కదా అన్నటువంటిది వాడు పెట్టుకుంటే సృష్టిలో వాడికి చాలా పనిష్మెంట్ ఉంటుందండి అని చెప్తారు. సో ఇది ఎనర్జీస్ వీటిలో అలా అనంతంగా అలా వస్తుంటాయి. వస్తున్నటువంటి దాన్ని వీడు సెల్ఫిష్ మోటివ్కి వీడు తీసుకెళ్ళిపోవడం చాలా కష్టం అవుతుంది. అందునుంచి ఎప్పుడైతే వీటిలో ట్రమాండస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుందో వాడు మోర్ ఇంపర్సనల్గా వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. మోర్ ఇంపర్సనల్ అంటున్నది వీడు బాగా ఎంజాయ్ చేసుకోవాలి.
అప్పుడు వీడి నుంచి వచ్చినటువంటి ఎనర్జీస్ అలా వెళ్ళిపోతుంటాయి, వీడు అలా ఉంటాడు అంతే. If the man concerned is materially minded, selfishly ambitious and unloving, the inpouring energy will stimulate the personality nature and he will immediately be warring furiously with that of which with all that we mean by the instinctual, psychic, intellectual nature. ఎప్పుడైతే ఇన్ఫ్లోలో ఇది జరుగుతుందో వీడు తెలియకుండా వీడికి ఒక గర్వం వచ్చేయడము, నేను చాలా తెలియగలవాడిని అనేటువంటి భావాలు వచ్చేయడము. ఎందుకంటే ఎదుటోడు వచ్చినటువంటి నువ్వు బ్రహ్మాండాన్ని మంది ఇచ్చావని ఏదో అన్నాడు, నేను కదా ఇచ్చాను అంటే భావం వీడిలో వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మొత్తం సిటీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ తిరిగేశారు వాళ్ళు, వాడికి ఎక్కడా తగ్గలేదు. వీడు ఏదో నోట్లో 4 పంచదార మాత్రలు వేసాడు అన్నాడు, అదే హోమియో మందు, తగ్గిపోయింది అన్నాడు వాడు. సో ఇది తగ్గిపెట్టుకు వాడేదో వీడిని బాగా మెచ్చుకున్నాడు, ఇది అయిపోయింది. దాంతో వీడికి తెలియకుండా వీడిలో ఒక గర్వం వచ్చేస్తుంది, నేను కదా వీడికి తగ్గించాను అన్నాడు భావం వీళ్ళు వచ్చేస్తుంది. కనుక ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు ఆయన. Of the lower mind, with all these three are stimulated, the disciple is often for a time swung off the center into a mistress of magical work of the lower kind, sex magic and many forms of black magic. He is glamored by the beauty of his motive and deceived by acquired potential of his personality. దేని గురించి వీడిని ఇక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు ఒక సేవ చేసుకోవడానికి వీడు కూర్చున్నాడు. వీడి సేవ వీడికి గర్వం ఇవ్వకూడదు, వీడి సేవ వీడిలో అహంభావం పెంచకూడదు, వీడి సేవ వీడిలో అహంకారం తెచ్చేటట్టుగాను వీడిని అధోగతి పాలు చేసేటట్టుగా వెళ్ళకూడదు. వీడి సేవ చేసుకుంటుంటే వీడిది ఎలా ఉండాలంటే, ఇది మనం పెట్టుకున్న సేవకి భూమి ఇక్కడ ఈ హైదరాబాద్లో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, మాకు పెద్ద పెద్ద డిగ్రీలు పొందినటువంటి వాళ్ళు. భగవంతుడు ఒక చమత్కారం చేయడానికి ఇదేం చేశాడు ఆయన అంతే. సో అది వీడి దృష్టిలో పెట్టుకోవాలి. కానీ సేవకుడు కూర్చున్నటువంటి వీడికి ఆ సేవ వల్ల వీడికి అహంకారమో లేదా గర్వమో ఇలాంటివి వచ్చేస్తున్నాయి అనుకో, అది చాలా కష్టం. అది అందుగురించి ఆ విషయాల్లో జాగ్రత్త వహించండి అంటున్నారు ఆయన. If however he is warned of the danger and aware of the possibility, he will stand steady at the center within the mystical pentagram and then suffer until the light in the east rises upon his darkness, discovering him still at the midway point. Then comes the revelation of the plan, for this has ever to be motivating power of the seventh ray disciple. Discover of the plan. This is the motivating principle of the seventh ray. సో వీడు ఎక్కడా కూడా తీసుకుంటున్న వెలుగు సూర్యుడి నుంచి. సో వీడు సొంతం అంటూ ఏం లేదు కదా, వీడు ఇక్కడ సొంతం లేనటువంటి వాడు ఇది నా సొంతం అని అనుకోవడం ఎంత అది అంటే అద్దెకుంటున్నటువంటి వాడు. మాస్టర్ గారు ఏదో చెప్తారు వాడు. మాస్టర్ గారు ఒకసారి గుంటూరులోనే అక్కడ ఒక ఇంట్లో అద్దుకుంటుండేవాడు. మాస్టర్ గారి పేరు ఆ ఊరిలో అక్కడంతా బాగా ఫేమస్ అయ్యేవాడికి. ఇంటి యజమానికి అది ఏదో చాలా మాస్టర్ గారికో లేదా మాస్టర్ గారి ఎగ్జాంపుల్ అయితే చెప్తారు మనకు. ఆ ఇంటి యజమానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఆయన ఎవడో వచ్చి ఫలానా వాడి ఇల్లు ఎక్కడండి లేదా పోస్ట్ మ్యాన్ వాడు వచ్చి అడిగాట, ఏమండి అడ్రస్లో మీరు ఆయన పేరు రాసుంటే మీకు తొందరగా వచ్చేదని ఏదో అన్నట్టు. ఆయన చాలా కోపం వచ్చేసింది ఆ యజమానికి. వాడు అద్దుకుంటే వాళ్ళు వాళ్ళకి నా పేరు కన్నా ఆయనకు ఎక్కువ పేరు వచ్చేయడం ఏమిటి అన్నట్టు అనిపించేసింది. అలా అసలు మనం ఈ ఇంట్లో అద్దుకుంటున్న వాళ్ళం, మనకు ఎక్కువ పేరు వచ్చేది ఏమిటి అసలు అంటే తెలియకుండా ఏదైతే మనం కాదో అది మనం అని మనం అనుకుంటుంది. ఇది చాలా విషయం ఇక్కడ అది. ఫర్ దిస్ హ్యాస్ ఎవర్ టు బి మోటివేటింగ్ పవర్ ఆఫ్ దిస్ సెవెంత్ డిసైపుల్. He works on earth upon the outer plane of manifestation with the construction of those forms through which the divine will can express itself. సో సెవెంత్ రే అంటే పూర్తిగా భౌతికమైనటువంటి లోకం. సెవెంత్ ఇస్ ద ఫిజికల్ కదా. సో దీనికి సంబంధించిన ప్లేన్లో వీడు ఎక్కువ పనిచేస్తుంటారు. సెవెంత్ రే లింకప్ దొరకాలంటే ఫిజికల్ ప్లేన్లో ఎక్కువ పనిచేయాలంటే. ఫిజికల్ ప్లేన్ యొక్క వర్క్ వీడిని ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఫస్టే వాడితో లింకప్ ఇస్తుంది. ఈ లింకప్ ఉంది. దిస్ ఇస్ ద ఫిజికల్. వెన్ యూ వర్క్ ఫిజికల్లీ ఇట్ లింక్స్ విత్ ద వన్ హూ ఈజ్ ద వన్ హూమ్ అబౌట్ నాట్ మై బిసైడ్ అంటే ది సెంటర్గా ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ రే వాడితో వీడికి లింకప్ దొరుకుతుంది. అది ఈ సెవెంత్ రే యొక్క సీక్రెట్. అందుగురించి భౌతికమైనటువంటి సేవ అనేటువంటిది ఎక్కువ ప్రాముఖ్యత. సెవెంత్ రేకి లింకప్ బాగా దొరుకుతుంది వాడికి. అప్పుడు వీడు దాంతో వీడు చక్కగా ఉండగలడు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ హియర్స్ అది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అది. సో ఈ ఫౌండ్ డేంజర్ ప్లాన్ ఫర్ దిస్ ఇస్ ద మోటివేటింగ్ అవుటర్ ప్లేన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇట్ సెల్ఫ్. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రిలీజియన్ అది
ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ అన్నారు కదా. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రిలీజన్ హీ వర్క్ ఇన్ కొలాబరేషన్ విత్ ద సెకండ్ అండ్ సిక్స్త్ రే డిసైపుల్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ లింకప్ దొరికిన వాడు అయ్యాడు వీడు, చక్కగా ప్లాన్, చక్కగా భౌతికం, ఇది చక్కగా వీడు లింకప్ అయినటువంటి వాడు ఎప్పుడైతే రిలీజియస్ ఆస్పెక్ట్లో వీడు దిగాడో వాడు చక్కగా సెకండ్ అండ్ సిక్స్త్ రే వాడితో వీడు చక్కగా పనిచేయగలడు. అంటే బికాస్ హీ నో ద ఫిజికల్ అండ్ హీ నో ద ప్లాన్. సో వెన్ హీ నో ది ప్లాన్ he can very well work with the religious works. అసలు ఈ క్రతువులు, ఈ ఆచారాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? పొద్దున్నే స్నానం చేసి ఏదో ఒక వస్త్రం మడిబట్ట కట్టుకుని పూజ చేయమన్నారు. ఎందుకు పెట్టారు అది? ఆ రహస్యాలు వీడికి చక్కగా తెలుస్తాయి. ఆ రహస్యం తెలియాలంటే ఈ లింకప్ సెవెంత్ రే నుంచే ఫస్ట్ రేకి వీడికి లింకప్ దొరుకుతుంది. లింకప్ దొరికిన వాడు రిలీజియస్ ఆస్పెక్ట్స్లోకి దిగాడు అనుకోండి, సెకండ్ అండ్ సిక్స్త్ రేస్ తోటి వీడి చక్కగా లింకప్ దొరుకుతుంది. దానిలో ఉండే అంతర్రహస్యాలు వీడికి చక్కగా చేస్తాయి. లేకపోతే ఆ రేస్లో వీడు అలా ఉండిపోవడం జరుగుతుంది ఈ లింకప్ లేకపోతే. అప్పుడు రిలీజియస్గా వాడు దిగితే సెకండరీ ఆస్పెక్ట్ ఏమిటి? అసలు భగవంతుడి వాసుదేవుడు అని ఎందుకు అన్నారు? వాసుదేవుడు అంటే ఎలా ఉన్నాడు, ఆయన ఎలా మనం ఇది అర్చిస్తున్నాం, ఈ రకంగా మనం పూజిస్తున్నాం, ఈ రకంగా ఈ షోడశోపచార పూజ అంటే మనం చేస్తున్నాం. దీని యొక్క రహస్యాలన్నీ కూడా చక్కగా వీడికి తెలుస్తాయి. ఆ షోడశోపచార పూజ వీడు ఇంకా బాగా చేయగలుగుతాడు. In the field of religion, he works in collaboration with the second and sixth ray disciples. In the field of government, he labors building those forms which will enable the first ray activity to be expressed. So, first ray activity and the governing principle అంటుంది ఏదైతే ఉందో, ఎవడైతే చోట్లో ఈ గవర్నమెంట్ అంటే 10 మందిని లీడప్ చేయడంగా ఎవడైతే ఉంటున్నాడో వాడిగా వీడు నిలబడినప్పుడు వీడు ఎలా వీడు చేస్తాడంటే, ఎందుకంటే బికాస్ హీఈస్ హ్యావింగ్ ద సెవెంత్ రే కీ. ఆల్వేస్ రిమెంబర్, ఈ సెవెంత్ రే కీ అంటే వీడి చేతిలో ఉండడం చేత వీడు గవర్నింగ్గా వీడు నిలబడినప్పుడు 10 మంది ఏ పని చేయడం చేత ఎక్కువ బెనిఫిట్గా పొందుతారో అటువంటి పని వీడు ఇస్తారు. చోట్ల వీడు గవర్నమెంట్ వీడు ఫామ్ చేశాడు అనుకో, వీడు ఒక చీఫ్ మినిస్టర్ అనుకో, ఎటువంటి పని చేయడం చేత వీడు ఈ ధనాన్ని ఎటువంటి పనికి వాడటం చేత ప్రజలు ఎక్కువ లాభం పొందుతారు, అటువంటి పనులు వీడు ఆలోచిస్తాడు. ఫస్ట్ రే లింకప్ పొందినవాడు అవుతాడు. అది అలాగే మిగిలిన రేస్తారు కూడా. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, అది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ he labors building those forms which will enable the first activity to be expressed. In the field of business వచ్చేటికి థర్డ్ రే అన్నారు. సో బిజినెస్ ఫీల్డ్లోకి వీడు ఎప్పుడైతే వస్తాడో సెవెంత్ రే వాడు, అప్పుడు ఎటువంటి విధంగా వీడికి ఎటువంటి పరికరాలు వీళ్ళకి ఎక్కువ అవసరం అటువంటి వీడు ఆలోచిస్తాడు, అటువంటి వీడు తయారు చేయగలరు. సో థర్డ్ రే అంటే లింకప్ ఉండడం చేత వీడు బిజినెస్ బాగా చేస్తాడండి. అనేక సూపర్ మార్కెట్ పెడతాడు. సూపర్ మార్కెట్ పెట్టి దానికి సెవెంత్ రే లింకప్ ఉందనుకోండి, సూపర్ మార్కెట్ పెట్టి వీడు ఏం చేస్తాడు, వీడు ఒక యాప్ పెడతాడు. వీడు మీరు యాప్లో మీరు టిక్ పెట్టుకోండి, మీ ఇంటికి గూడ్స్ వచ్చేస్తాయి. ఓన్లీ థర్డ్ రే లింకప్ ఉన్నటువంటి వాడు వాడేం చేస్తాడు, ఓన్లీ సూపర్ మార్కెట్ తెలుసుకుని కూర్చుంటాడు. సెవెంత్ రే లింకప్ ఉన్నటువంటి వాడు ఇంకా పబ్లిక్కి చేరువుగా ఏం చేయడం చేత నేను వెళ్ళిపోతాను అనేటువంటి వాడు బాగా తెలుసుకుని ఆ లింకప్ వీడిలో ఎక్కువ పనిచేస్తుంది. అది అలా చేసేటువంటిది అంతా కూడా సెవెంత్ రే యాక్టివిటీ. అది బిజినెస్లోకి వెళ్ళినప్పుడు వాడు అలా చేస్తాడు బిజినెస్. తర్వాత ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ he aids and assists the fifth ray workers. he aids and assists the fifth ray workers. ఒక సైంటిస్టు, సైన్స్ దీనిలో జరిగేటువంటి ఎక్స్పెరిమెంట్స్ వీటిలో సెవెంత్ రే లింకప్ దొరికినటువంటి వాడు దీని యొక్క ఇంకా అంతర్గా చెప్పబడుతున్నటువంటి ఆ మందు, ఉదాహరణకు హోమియోపతి ఉందనుకో, మన హోమియోపతి అంటే మనకి తొందరగా అవగాహన వస్తుంది. ఈ మందు ఈ విషయాల్లో వాడడం అనేటువంటిది మనకి మెటీరియల్ ఇచ్చారు, అంతవరకు వాడతాడు వీడు, ఓకే దట్ ఈస్ ఫైన్. కానీ సెవెంత్ రే లింకప్ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ మెటీరియల్ ద్వారా ఆ మందుని వీడు దర్శించేటువంటి లోకం వేరుగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అవగాహన. ఆ సిమ్టమ్ని వింటూ ఆ సిమ్టమ్ వాటిలో ఎక్స్ప్రెస్ అవ్వడానికి మూలంగా ఎటువంటి మైండ్ ఉండడం చేత వీడిలో ఈ సిమ్టమ్ వస్తుంది ఏంటి అనేటువంటిది తెలుసుకుని మెటీరియల్ లేనటువంటి సిమ్టమ్స్కి వీడు మందులు వేస్తాడండి. మెటీరియల్ సిమ్టమ్ ఉంది, ఆ సిమ్టమ్కి మందు వేయడం దట్ ఈస్ నార్మల్, దట్ ఈస్ ఫిఫ్త్ రే యాక్టివిటీ. ఓకే, బాగా చదువుకున్నాడు, ఏ సిమ్టమ్ ఏ డ్రగ్గుల్లో ఉంది అనేటువంటి చక్కగా చెప్పేస్తాడు, వీడు చక్కగా మందులు వేయగలడు, ఇది ఓకే, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ వెన్ హీ హ్యాస్ ది సెవెంత్ రే లింకప్, ఆ మందు యొక్క లక్షణాలు ఆ విధంగా ఎక్స్ప్రెస్ అవ్వడానికి మూలం వాడి యొక్క మైండ్ మొదట్లో ఇలా ఉంది,
తర్వాత ఇలా వచ్చింది. దాని యొక్క సిమ్టమ్స్ మనకు మెటోనిక్గా ఇచ్చారు. ఇది ఇలా తయారవడానికి ముందు వాడిది ఇలా ఉంటుంది కాబట్టి వీడికి ఆ సిమ్టమ్ మెటోనిక్గా లేనటువంటి సిమ్టమ్స్ వీడు మందులే ఈ మందులు ప్రయోగిస్తాడు. చక్కగా వాడికి అక్కడ రోగ నివారణలు అయిపోతూ ఉండడానికి. దాన్ని ఇంకా వీడు జాగ్రత్త చేస్తే అదొక న్యూ మెటోనిక్గా తయారవుతుంది. దట్ ఈస్ సెవెంత్ యాక్టివిటీ. సో అది మనకి ఆ రకంగా ఉంటుంది సెవెంత్ వాడు చేసేటువంటి పనులు. అంటే చోట్లో ఉండుంటుంది. దాంతో వీడికి చక్కటి లింకప్ ఏర్పరచుకుంటాడు. ఇందుకు చెప్పారు కదా పంచార ముద్ర ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అది ఎప్పుడైతే వీడు చేస్తుంటాడో దర్శించినటువంటి విషయాన్ని దర్శించగలిగేటువంటి విధానం వీడిలో ఏర్పాటైపోతుంది. అది ఏర్పాటైపోయినప్పుడు వాళ్ళెవరూ చూడనటువంటిది వీడు లేదా వాళ్ళందరికీ సరిగ్గా దర్శనం అనేటువంటి వీడు చక్కగా దర్శనం అయిపోతుంది. అది వీడు ప్రధానమైనటువంటి దృష్టి వీడు ఏర్పాటు చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోవడానికి చేస్తాం. అది ఇక్కడ విషయం. Fifth workers, he is the expression of the builder and the creator, bringing into outer manifestation, bring into expression the plan of his soul in his own setting and worldly situation. So worldly situation based చేసుకుని ప్లాన్ ఆఫ్ ఇది చక్కగా వీడు తెలుసుకుని చక్కగా దానికి తగ్గటువంటి ఇది వీడు చక్కగా వీడు ఏం చేయడం చేత వీడికి సులువుగా ప్లాన్ అనేటువంటిది దర్శించేటటువంటి విధానం వీడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇదంతా చదువుతుంటే మాస్ శ్రీకే గారు గుర్తొస్తారు నాకు అట్లా చేసేటువంటి అంతా ఇది ఎలా ఉంటుంది. Until he can do this, he is unable to stand in the east within the pentagram. Until he do this. అంటే వీడు ఇది చెయ్యాలంటే ఇప్పుడు పెంటాగ్రామ్లో వీడి నుంచి చేస్తున్నాడు. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతూ ఉండాలి ఎప్పుడు కూడా. అది అవ్వట్లేదు అంటే అక్కడ కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోతుంది. వీడు ఆ ధ్యానం చేయలేడు. రోజు సూర్యుడిని ధ్యానం చేయాలని చెప్పుకున్నాం. ధ్యానం చేస్తుంటే ఈ యాక్టివిటీ సాగుతూ ఉంటుంది. అంటే అది జరుగుతున్నటువంటిది ఇక్కడ ఇలా రిఫ్లెక్ట్ అవుతుండాలి. వీడు ఒక బిజినెస్ చేస్తే బిజినెస్ వాడితోటి ఈ రకమైనటువంటి లింకప్స్ ఈ రకమైనటువంటి ఇది వీడు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఎక్కువ మందికి వీడు ఇదైపోతాడు వీడు. సో ఇలా విడిపోవడం అంటే జరుగుతూ ఉంటుంది. అంటే అది ఇది రెండు కూడా సైమల్టేనియస్గా జరిగేటువంటిది. వీడు ఎంతగా వీడు ఎంతగా వీడు చెరువులోకి వెళ్ళిపోతాడు నలుగురిలోకి, అంతగా వీడు ఆ పెంటాగ్రామ్ చెప్పినటువంటి ఆ సాధనుడు దొరుకుతుంది. ఇది ఇక్కడ జరగకపోతే అక్కడ అది కట్ ఆఫ్ అయిపోతుంది. అది ఇక్కడ చెప్తాను. Until he can do this, he is unable to stand in the east within the pentagram. ఇది చేయకపోతే అది నిలబడలేడండి వాడు అక్కడ. It is accurately said that the pentagram is open, the place of danger when the disciple knows not order within his own life, and when the ritual of the soul is not imposed and its rhythm not obeyed. రథం ఒబే అవ్వాలి. సోల్ యొక్క లాంగ్వేజ్ చక్కగా పర్సనాలిటీ తెలుసుకోవాలి. చక్కగా ఇదంతా కూడా సెవెంత్ డే అంటున్నది సోల్ నుంచి పర్సనాలిటీకి ఏది అందుతుందో చక్కగా దర్శించుకోవాలి. ఆ విధంగా ఇదంతా ఒక ఆర్డర్. దిస్ ఇస్ అన్ ఆర్డర్, పద్ధతి, మార్గం, విధానం. ఇది చక్కగా ఒబే చేసుకుని ముందుకు వెళితే ఈ లింకప్ ఉంటుందండి. ఇది వీడిని ఈ లాంగ్వేజ్ని వీడు తెలుసుకోకపోతే ఈ లింకప్ ఉండదు. జస్ట్ అటువైపు డోర్స్ షట్ అయిపోతాయి. ఒబే. ద పెంటాగ్రామ్ ఈజ్ క్లోజ్డ్ within when order is restored and the ritual of the master is imposed. Order is restored and ritual of the master is imposed. ఈ పెంటాగ్రామ్ అంటున్నది వీడికి చక్కగా దానిలో వీడు ఎప్పుడైతే నిలబడగలడంటే ఎప్పుడైతే వీడు ఈ ఆర్డర్ అంటున్నది వీడు రెస్టోర్ చేసుకుంటాడు. ఇది ఆర్డర్ అంటే విధానం. మా ఆర్డర్ అంటే ఆదేశము లేదా శాసనం కాదు. ఆర్డర్ అంటే ఒక క్రమం. ఈ క్రమాన్ని ఎప్పుడైతే వీడు ఏర్పాటు చేసుకుంటాడో అప్పుడు వీడికి ఈ పెంటాగ్రామ్ అంటున్నది క్లోజ్ అయిపోయి చక్కగా వీడికి నిలబడుతుంది. The writing goes on to say that if the disciple enters through the open pentagram, he dies. Open pentagram అంటే he dies. అంటే ఏంటి? ఎనర్జీస్ వాడు సెల్ఫ్ యూజ్కి లేదా వాడికి సరైనటువంటి విధానమునకు కాకుండా ఏదో వాడి జేబులోకి ఇలా వాడేసుకుంటుంటే he dies. That is called the open pentagram. If he passes over into the closed pentagram, he lives. Closed pentagram గా ఉన్నప్పుడు he lives అంటే వీడు అందులో భాగంగా అయిపోవడం. అప్పుడు వీడు ఉంటూ ఉండడం, వీడి ద్వారా అది జరుగుతుండడం అంటే జరుగుతుంది. If he transmutes the pentagram into a ring of fire, he serves the plan. దీన్ని ఒక రింగ్ ఆఫ్ ఫైర్ అన్నారు. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటుండది అదే. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ని ఎప్పుడైతే వీడు చక్కగా ఇది చేసుకుంటా అంటే ఈ పెంటాగ్రామ్ స్లో వెళ్ళిపోయి ఒక రింగ్ ఆఫ్ ఫైర్గా అయిపోయింది. అంటే చోట్లో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిని ఏమన్నారంటే రింగ్ ఆఫ్ ఫైర్ అని.
ఈ పెంటాగ్రామ్ వీడు ధ్యానం చేస్తుంటే రింగ్ ఆఫ్ ఫైర్గా వెళ్తాడు. చోట్ల అనంతమైనటువంటి శక్తి అది. ఆ శక్తిని వీడు పొందడానికి వీడికి ఇచ్చినటువంటి పరికరం ఏంటంటే, ఐడెంటిటీ కార్డ్ ఏంటంటే పెంటాగ్రామ్. కొంత వీడు ఎప్పుడైతే దాంతో వీడు ఐడెంటిఫై అయిపోయాడో ఇంకా ఐడి కార్డు కూడా వీడికి అవసరం. దాన్ని ఏమన్నారంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంట. ఆ రింగ్ ఆఫ్ ఫైర్తో వీడు లింకప్ అయినప్పుడు అప్పుడు హీ సర్చ్ ద ప్లాన్. ఇది చక్కగా వీడికి ప్లాన్ చక్కగా వీడు సర్వ్ చేయగలుగుతాడు. అప్పుడు వాడు ఇప్పుడు ప్లాన్లో వీడు భాగంగా ఉండగలడు. దాంతో మనకి ఈ 7 రేస్ గురించి మనం చెప్పుకోవడం పూర్తయింది. ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాం. ఈ లెసన్ యొక్క హెడింగ్ ఏమిటంటే ది టెక్నిక్స్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ డ్యువాలిటీ. ఈ లెసన్ గురించి మనం రేపు చదువుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.